ఒక వ్యక్తికి ఇవ్వటం విషయంలో దేవుడు ఏమని చెప్పాడంటే అతనికి ఇవ్వు అవసరతను బట్టి, తాను ఇవ్వకపోయినా పర్వాలేదన్నట్లు ఇవ్వు అనేటువంటి నేపథ్యం మనకి కనబడతా ఉంది. కాబట్టి నేను ఈ మాట చెప్తాను, ఇంట్రెస్ట్కి ఇవ్వటం, ఇంట్రెస్ట్ తీసుకోవటం అనేది 1-on-1 వద్దు, బట్ ఇట్ క్యాన్ బి ఫ్రమ్ ఎ బ్యాంక్ అండ్ ఇట్ క్యాన్ బి టు ఎ బ్యాంక్ అనే మాట నేను చెప్తాను. బైబిల్లో ఇంట్రెస్ట్ తీసుకోవటం లేకపోతే ఇంట్రెస్ట్ కోసం బ్యాంకులో డబ్బులు పెట్టడం గురించి కొన్ని సంఘటనలు ఉన్నాయి. ఉదాహరణకి తలాంతుల విషయంలో చివరి తలాంతోడు గురించి యేసు ప్రభు చెప్తాడు, అరే నువ్వు మట్టి కింద పాతి పెట్టే బదులు నువ్వు బ్యాంకులో వేయొచ్చు కదా అన్నట్లు. సో ఎందుకనంటే ఇంట్రెస్ట్ వస్తుంది అనేటువంటి విషయంలో ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా ఆలోచించినట్లయితే ఇంట్రెస్ట్ కోసం బ్యాంకు నుంచి తీసుకోవటం లేకపోతే బ్యాంకులో డబ్బులు దాయటం అనేది ఏమాత్రం ప్రాబ్లం లేదుగా మనకు అర్థమవుతుంది. ఎందుకనంటే అది కార్పొరేట్ తర్వాత గవర్నమెంట్ వాళ్ళు కాబట్టి దాంట్లో ఉండాల్సినటువంటి కేర్స్ అన్నీ ఉంటాయి. అయితే ఒక వ్యక్తి దగ్గర నుంచి ఇంట్రెస్ట్ తీసుకోవటం, ఒక వ్యక్తికి నువ్వు ఇంట్రెస్ట్గా ఇవ్వటం అనే దాంట్లో దాన్ని తీసుకోవటం విషయంలో, దాన్ని అడగటం విషయంలో రకరకాల ఇబ్బందులు ఉండటం, తర్వాత అవసరమైన దానికంటే ఎక్కువ లాక్కోవటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది.